హలో తెలంగాణ రాష్ట్ర ప్రజలందరికీ నమస్తే, గుడ్ మార్నింగ్. ఈరోజు మన ప్రజావాణి తెలుగు దినపత్రికలోని మెయిన్ పేజ్ అండ్ వార్తా విశేషాలు ఎట్లా చూద్దాం. దయచేసి ఈ వీడియోస్ని అందరు లైక్ చేసి మీ యొక్క సోషల్ మీడియా గ్రూప్స్లో షేర్ చేయవలసిన కోరుతున్నాం. వార్తా వివరాలకు కన్న వారికి అండగా ఉండేందుకు కొత్త చట్టం, తల్లిదండ్రుల సంరక్షణ, ఉద్యోగుల బాధ్యత బిల్లుకు ఆమోదం. తెలంగాణ ఉద్యోగుల జవాబుదారీతనం పర్యవేక్షణ బిల్లు 2026లో ప్రవేశపెట్టిన సీఎం రేవంత్ రెడ్డి తల్లిదండ్రులకు అండగా నిలవాలనే ఇలాంటి చట్టం తీసుకొచ్చామని వెల్లడి. సమాజం తలదించుకునేలా కొందరు పిల్లలు వ్యవహరిస్తున్నారని ఆవేదన. రాష్ట్రంలోని వయోవృద్ధులైన తల్లిదండ్రుల సంక్షేమం కోసం. సో ఇది మంచి నిర్ణయంగా మనం భావించుకోవచ్చు. ఎందుకంటే కొంతమంది ఉద్యోగాల రీత్యా సిటీకి రావడం, తల్లిదండ్రులను ఊర్లలో విడిచిపెట్టడం, సో వాళ్ళని పట్టించుకోకపోవడం, సో ఈ విధమైనటువంటి మనం వార్తా కథనాల్లో కూడా చూడడం జరిగింది. కాబట్టి ఈనాడు దీనికి ఖచ్చితంగా అందరం ఆమోదం తెలిపాల్సిందే, దీన్ని స్వాగతించాల్సిందే. కాబట్టి సో మొత్తానికి ఈనాడు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కన్న వారికి అండగా ఉండేందుకు కొత్త చట్టం తీసుకొని రావడం చాలా సంతోషకరంగా మనం భావించుకోవచ్చు. సో ఏది ఏమున్నా సరే కానీ ఈనాడు తల్లిదండ్రులను మర్చిపోకుండా వాళ్ళు ఈనాడు వాళ్ళు కష్టపడి చదివించి ఉద్యోగాలు పిల్లలకు రావాలని చెప్పేసి ఎంతో కష్టపడి చదివించినప్పుడు వాళ్ళు ఉద్యోగాల రీత్యా హైదరాబాద్కి రావడం, ఇతర రాష్ట్రాలకు వెళ్ళడం, అబ్రాడ్ పోవడం, సో వాళ్ళని అనాథాశ్రమాల్లో వేయడం, సో పట్టించుకోకపోవడం ఈ విధంగా ఉంటుంది. కాబట్టి ఖచ్చితంగా ఇది తెలంగాణ రాష్ట్ర ప్రజలకి మంచి శుభ సూచకంగా భావించుకోవచ్చు ఈ విధమైనటువంటి చట్టం రావాలి. సో ఇదే చట్టం దేశవ్యాప్తంగా కొనసాగితే ఇంకా బాగుంటుంది. అనాథాశ్రమాలు ఇవన్నీ అవసరం లేకుండా ఉంటుంది, వృద్ధాశ్రమాలు కానీ ఇట్లా. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. కుటుంబ వ్యవస్థలో వస్తున్న మార్పుల నేపథ్యంలో పెద్దలను నిర్లక్ష్యం చేసే ఘటనలు పెరుగుతున్నాయి. ఈ పరిస్థితి దృష్టిలో ఉంచుకొని ప్రభుత్వం తల్లిదండ్రుల సంరక్షణ, ఉద్యోగుల బాధ్యత బిల్లును రూపొందించింది. ఈ బిల్లును శాసనసభలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రవేశపెట్టారు. తల్లిదండ్రుల సంరక్షణ, ఉద్యోగుల బాధ్యత బిల్లుకు శాసనసభ ఆమోదం తెలిపింది. ఈ బిల్లు ద్వారా ఉద్యోగులు తమ తల్లిదండ్రులను సంరక్షించకపోతే వారి వేతనం నుంచి ఒక భాగాన్ని నేరుగా తల్లిదండ్రులకు అందించే విధానం అమల్లోకి రానుంది. వృద్ధుల కోసం కేంద్రం 2007లో ఒక చట్టం తెచ్చింది. పిల్లల కోసం తల్లిదండ్రులు తమ శక్తిని అంతా దారపోస్తున్నారన్న రేవంత్ రెడ్డి పిల్లలు మాత్రం రెక్కలు వచ్చాక తల్లిదండ్రులను పట్టించుకోవటం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. వృద్ధ తల్లిదండ్రులకు అండగా నిలవాలనే ఈ చట్టం తీసుకొచ్చామని అన్నారు. సో మంచి నిర్ణయంగా మనం భావించుకోవచ్చు. తెలంగాణ అసెంబ్లీలో గందరగోళం నెలకొంది. బీఆర్ఎస్ నేతల సభలో నిరసనలు చేపట్టారు. రాఘవ కన్స్ట్రక్షన్స్ వ్యవహారంపై హౌస్ కమిటీ వేయాలని డిమాండ్ చేశారు. మంత్రి పొంగులేటిని బర్తరఫ్ చేయాలని నినాదాలు చేశారు. విపక్షాలు నినాదాల మధ్య ప్రభుత్వం 2 బిల్లులు ప్రవేశపెట్టింది. బీఆర్ఎస్ నేతల సభలో గందరగోళం సృష్టించడంపై మంత్రి శ్రీధర్ బాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. మైనింగ్ అంశంపై ఇప్పటికే దర్యాప్తునకు ఆదేశించామని తెలిపారు. సిఐడి దర్యాప్తునకు ఆదేశించిన తర్వాత హౌస్ కమిటీ ఎందుకు అని ప్రశ్నించారు. సో టోటల్గా ఈనాడు ఏదైతే మంత్రి పొంగలేటి రాఘవ కన్స్ట్రక్షన్స్ ఇది ఇల్లీగల్ మైనింగ్ జరుగుతుందని చెప్పేసి వార్తా కథనాలు వస్తున్నాయి. కాబట్టి సో దాని మీద ఖచ్చితంగా విచారణ చేపట్టాలని చెప్పేసి కేటీఆర్ గారు డిమాండ్ చేయడంతో సో ఖచ్చితంగా మేము దానికి రెడీగా ఉన్నాం. సో అది ఇల్లీగల్ కాదని చెప్పేసి వీళ్ళంటారు, ఇల్లీగల్ అని చెప్పేసి వాళ్ళంటారు. సో మరి ఏ విధంగా జరుగుతుందో చూడాలి. ఏది ఇల్లీగల్ అయినా, అక్రమమైన సక్రమమైన కానీ ఈనాడు ఒరిగేది ఏముంది? పెద్ద పెద్ద కేసులే మనం చూస్తాను ఏం జరుగుతుందని చెప్పేసి రాజకీయ పరంగా. కేంద్రం ఎక్సైజ్ డ్యూటీని తగ్గించింది, మీరు వ్యాట్ తగ్గించండి. ఇజ్రాయెల్, అమెరికా, ఇరాన్ యుద్ధం కారణంగా పెరుగుతున్న చమురు ధరలను అదుపు చేసేందుకు కేంద్ర ప్రభుత్వం పెట్రోల్, డీజిల్పై ఎక్సైజ్ డ్యూటీని తగ్గించింది. ఇదే నేపథ్యంలో ప్రస్తుతం పరిస్థితుల్లో ప్రజలపై భారం పడకుండా రాష్ట్రాలు కూడా వ్యాట్ను తగ్గించుకోవాలని బొగ్గు గనుల శాఖ మంత్రి జి కిషన్ రెడ్డి అన్నారు. సో ఏదైతే మొత్తం మీద అయితే కేంద్రం ఎక్సైజ్ డ్యూటీని తగ్గించింది కాబట్టి రాష్ట్ర ప్రభుత్వాలు వ్యాట్ తగ్గించాలి, ప్రజలపైన భారం పడకుండా ఉంటుందని చెప్పేసి కిషన్ రెడ్డి గారు అంటా ఉన్నారు అనమాట. సో మరి రాష్ట్ర ప్రజల మీద ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంది, తగ్గిద్దామని అంటే ప్రజల మీద భారం తగ్గేటటువంటి ఆలోచన మనం చూసుకోవచ్చు. మాజీ కార్ డ్రైవర్ కుమారుడికి టికెట్ ఇచ్చిన విజయ్ త్వరలో జరగబోయే తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో తమ పార్టీ తరఫున పోటీ చేసే అభ్యర్థులను ఆదివారం ప్రకటించారు. తమిళగల వెట్రి కజగం టీవీకే పార్టీ అధినేత విజయ్ ఈ కార్యక్రమంలో టీవీకే అభ్యర్థుల జాబితా రిలీజ్. తన మాజీ కారు డ్రైవర్ కొడుకుకి టికెట్ ఇచ్చిన విజయ్ ఈ క్రమంలో తన మాజీ కారు డ్రైవర్ ప్రస్తుతం పిఆర్ రాజేంద్రన్ కుమారుడు శబరినాథన్ కు టికెట్ ఇచ్చారు. దీంతో రాజేంద్రన్ అతని కుమారుడు శబరినాథన్ వేదికపైనే కన్నీళ్లు పెట్టుకోగా విజయ్ వారిని సముదాయించారు. ఆ సమయంలో విజయ్ కూడా కాస్త ఎమోషనల్ అయ్యారు. కాగా శబరినాథన్ కు విజయ్ వీరుగంబక్కం టికెట్ను కేటాయించారు. సో మొత్తం మీద ఇది మాజీ కార్ డ్రైవర్ కుమారుడికి టికెట్ ఇచ్చినట్టుగా చూసుకోవచ్చు. సో ఈనాడు ఒక రాజకీయం అంటే నా నమ్మకం ఉండాలి. ఒక కార్ డ్రైవర్ కుమారుడికి
ఒక టికెట్ కేటాయించడం అంటే ఆషామాషిగా. సో తన మీద ఎంత నమ్మకం ఉంటుందో, ఆ వ్యక్తిగతంగా తన రాజకీయ పరంగా ప్రజల్లో ఏ విధంగా ఉంటాడని చెప్పేసి నమ్మకం ఖచ్చితంగా ఉన్నది కాబట్టి తనకి టికెట్ కేటాయించడం, సో ఈ విధంగా రాజకీయంలోకి ఆసక్తి పరులను తీసుకురావడం చాలా శుభసూచకంగా భావించు. బ్లాక్మెయిల్ రాజకీయాలు చేస్తున్నారు. బీఆర్ఎస్ నేతలపై బట్టి విక్రమార్క ఫైర్. బీఆర్ఎస్ నేతలు బ్లాక్మెయిల్ రాజకీయాలు చేస్తున్నారని ఉప ముఖ్యమంత్రి మల్లు బట్టి విక్రమార్క మండిపడ్డారు. నాయకులను బ్లాక్మెయిల్ చేసి బీఆర్ఎస్ లో చేర్చుకున్నారని అన్నారు. 10 ఏళ్లు హౌస్ కమిటీలపై ఎలాంటి చర్యలు తీసుకున్నారని ప్రశ్నించారు. బీఆర్ఎస్ హయాంలో ఎప్పుడు తాము సభను అడ్డుకోలేదని చెప్పారు. నిన్నటి నుంచి బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు సభను పదే అడ్డుకుంటున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. బీఆర్ఎస్ నేతలు జరగాలనుకున్నట్టు సభ జరగదని స్పష్టం చేశారు. ఈనాడు ఏదో ఒక విధంగా అడ్డుకునే విధంగా ఈనాడు సమావేశాలు జరిగితే ఆ విలువైనటువంటి సమయాన్ని వృధా చేసినట్టు వాళ్ళు అవుతారు. సో ఏ పార్టీ నాయకులు ఉన్నా కానీ చర్చించాలి, దాన్ని ఏ విధంగా ప్రజలకు న్యాయం చేసే విధంగా ఉండాలని చెప్పేసి నిర్ణయాలు తీసుకొని కానీ వాకౌట్లు చేయడము, సో ఇదంతా చేస్తే సమయ పాలన వృధా చేసినట్టు అవుతుంది. తెలుగు జాతి ఆత్మగౌరవ నినాదంతో పుట్టిన పార్టీ టీడీపీ. తెలుగుదేశం పార్టీ కేవలం ఒక రాజకీయ శక్తి మాత్రమే కాదని, అది తెలుగువారి ఆత్మగౌరవ నినాదంతో పుట్టిన ఒక గొప్ప వ్యవస్థ అని ఆ పార్టీ అధినేత ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు స్పష్టం చేశారు. పార్టీ ఆవిర్భావం నుంచి నేటి వరకు అనేక చారిత్రాత్మక రికార్డులు నెలకొల్పామని ఆయన గుర్తు చేశారు. తెలుగుదేశం పార్టీ 44వ ఆవిర్భావ వేడుకలు ఆదివారం మంగళగిరిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా సీఎం చంద్రబాబు మాట్లాడుతూ సామాన్య కార్యకర్తలను, వెనుకబడిన వర్గాల వారిని గుర్తించి వారికి చట్టసభలకు పంపించిన ఘనత టీడీపీకి దక్కుతుంది. పేదవారికి పట్టడన్నం పెట్టాలి, వారు గౌరవంగా బతకాలి అన్న నందమూరి తారక రామారావు ఆశయమే పార్టీకి పునాది. స్థానిక సంస్థల్లో మహిళలకు రిజర్వేషన్లు కల్పించి వారిని రాజకీయంగా బలోపేతం చేసింది పార్టీ. సో మొత్తానికి తెలుగు జాతి ఆత్మగౌరవ నినాదంతో పుట్టినటువంటి పార్టీ టీడీపీ పార్టీ అయితే ఎన్టీ రామారావు గారు స్థాపించినారో, ఈనాడు ఎంతో మందికి రాజకీయ పరంగా అవకాశాలు ఇచ్చినటువంటి పార్టీ, ఈనాడు తెలుగు ప్రజలందరూ స్వాగతించేటటువంటి పార్టీ తెలుగు పార్టీ. సో ఇదే విధంగా ఇంకా ముందుకెళ్ళి ప్రజలందరికీ సేవ చేయాలని కూడా చంద్రబాబు నాయుడు గారు నిన్న ప్రస్తావించడం జరిగిందన్నమాట. యుద్ధం వల్ల ఎలాంటి పరిస్థితి తలెత్తినా భారతీయులు ఐక్యంగా ఎదుర్కొంటారు. పశ్చిమాసియా యుద్ధం వల్ల ఎలాంటి పరిస్థితి తలెత్తినా 140 కోట్ల మంది భారతీయులు ఐక్యంగా ఎదుర్కొంటారని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ అన్నారు. నిస్సందేహంగా ఇది సవాల్తో కూడిన సమయమేనని ఆయన తెలిపారు. ఈ తరుణంలో అప్రమత్తంగా ఉండాలని, ఎలాంటి వదంతులను నమ్మొద్దని దేశ ప్రజలకు ఆయన పిలుపునిచ్చారు. ఆదివారం రోజు 132వ మన్ కీ బాత్ ఎపిసోడ్లో భారత ప్రజానికాన్ని ఉద్దేశించి ప్రధాని మోడీ మాట్లాడినట్టుగా చూసుకోవచ్చు. మంత్రి పొంగులేటిని తొలగించాల్సిందే. మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి కుటుంబ స్కామ్ బయటపడటంతో ప్రభుత్వం బిత్తరపోయిందని బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ విమర్శించారు. అక్రమం జరగడం వాస్తవమేనని ముఖ్యమంత్రి ఒప్పుకున్నారని, ఆయన చట్టపరంగా చర్యలు తీసుకోవడం లేదని అన్నారు. ఆ అవినీతిలో తనకు కూడా వాటా ఉన్నందునే ముఖ్యమంత్రి చర్యలు తీసుకోవడం లేదని ప్రశ్నించారు. రాఘవ కన్స్ట్రక్షన్స్ కంపెనీకి 2020 నుంచి 2022 వరకు పొంగులేటి చైర్మన్గా ఉన్నారని, సీఎం మాత్రం ఆ కంపెనీ పొంగులేటి దూరపు బంధువులదని చెబుతున్నారని కేటీఆర్ పేర్కొన్నారు. సీఎం 2.5 ఏళ్లుగా ప్రజలకు పనికి వచ్చే ఒక పని కూడా చేయలేదని, అవినీతికి పాల్పడిన మంత్రిపై ఎందుకు చర్యలు తీసుకోవడం లేదని, మంత్రి కుటుంబాన్ని ఎందుకు కాపాడుతున్నారని ప్రశ్నించారు. ఏదైతే మన పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు రాఘవ కన్స్ట్రక్షన్స్ మీద, ఇల్లీగల్ మైనింగ్ మీద ఎందుకు చర్యలు తీసుకుంటలేరు, సో తప్పు జరిగిందని చెప్పేసి కళ్ళ ముందు కనిపిస్తుంటే ఎందుకు అరెస్ట్ చేస్తలేరు అని చెప్పేసి కేటీఆర్ గారు చెప్పుకొచ్చారనమాట. సో మొత్తం మీద యాక్షన్ కూడా అది వాస్తవానికి రాఘవ కన్స్ట్రక్షన్స్ అనేది పొంగులేటి శ్రీనివాసరెడ్డిది కాదు, వాళ్ళ దూరపు బంధువులు అని చెప్పేసి రేవంత్ రెడ్డి గారు చెప్పడం ఏంది. సో సరైనటువంటి విచారణ చేపట్టి తగిన చర్యలు తీసుకోవాలని చెప్పేసి కేటీఆర్ గారు ప్రస్తావన చేశారు. సో ఇది ప్రజలారా మనం చూస్తాం ఈరోజు మన ప్రజావాణి తెలుగు దినపత్రికలోని మెయిన్ పేజ్ వార్తా విశేషాలు. అందరికీ సెలవు, నమస్తే.